హలీము చేసి నోటికి గోల్డ్ బ్లాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరు. ఎందుకంత ఆత్రం నీకు? మొదలు పెట్టేసావు హలీమా. మారో మారో మట్టను మారో. హే హే యారో యారో సుని యారో. हलीम ఇక్కడ తిన్నాను. इपड़े हलीम टेस्ट చేసాము. खाने के लिए और जी मांगता है और एक प्लेट खाने के लिए बहुत अच्छा है. సన్న జాజిలా కుట్టేసిందిరో మల్లె తీగలా చుట్టేసిందిరో తేనె తీగలా వచ్చేసిందిరో హలీమో టెంగ టెంగో ఈ హలీమో టెంగ టెంగో హలీమో వచ్చినదిరో ఆ రంజాన్ మాసము వచ్చినదిరో హలీమో చేసి నోటికి గోల్డ్ బ్లాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరు. బార్కాస్ రోడ్లో ఉన్నానురో ఆ రేష్మి కబాబ్ సెంటర్కి వచ్చానురో ఇప్పుడు మనము హలీము తయారు విధానం చూసేద్దామురో. ఎవరు సార్ వస్తే ఏంది మందల బాగుంటారా? మందలు ఏంటంటే ఆ బార్కాస్ రోడ్ సెంటర్ దగ్గర ఉన్న ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎదురుగానే ఉంటుంది. ఎన్నో సంవత్సరాల చరిత్ర గల రేష్మి కబాబ్ సెంటర్లో హలీం అనే కాదు ఎన్నో రకాలు ఉంటాయి. సరే ఏదేమన్నా కానీ ఇలా తమ్ము చూశారు కాబట్టి అవును హలీం మేకింగ్ తయారీ విధానం చూపించబోతున్నా. ఇలా మందలు అదే ప్రతి ఒక్కరికి ముస్లిం సోదరులకి సోదరిమణులకి నా తరపున అలాగే సింహపూర్ సినిమా సబ్స్క్రైబ్ తరపున హ్యాపీ రంజాన్. అది మందల ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్ చూడండి. హలీం మేకింగ్ చూసేద్దాం. నీ ఎవ తగ్గేదలే కాదు, అస్సలు తగ్గేదలే. ఎవరు సో ఏనే బాయ్ యూనుస్ బాయ్. బాయ్ నమస్తే, సలాం అలైకుం. వాలేకుం సలాం, నమస్తే భాయ్. ఏంది బాయ్ నేను వస్తా అని చెప్పి ఎందుకు అంత ఆత్రం నీకు? మొదలు పెట్టేసావు హలీమా. పెట్టాలి కదా నా టైం ఉండాలి. అది టైం ఎంత ప్రాసెస్ ఆ టైం కి జరగాల. నిజమేలే అనవు. ఇప్పుడు ఏం వచ్చాడు నేను కొట్టడానికి? సరే కొట్టుకి లోపల ఒక్క నిమిషం ఆగు, మళ్ళీ కొడుతులే. సరే కానీ అసలు ఫస్ట్ ఏ విధంగా స్టార్ట్ చేస్తారు హలీము? ఫస్ట్ చీకట్లో 5 గంటలకి స్టార్ట్ చేస్తామన్నా. ఏకో జావునా? 5 గంటలకి స్టార్ట్ చేస్తాము. 5 గంటలకి బట్టి పెట్టేసి మటన్ పచ్చిమిర్చికాయలు అన్ని వేసేస్తాము. వేసిన తర్వాత దానికి 4 అవర్స్ వదిలిపెడతాం. వదిలిపెట్టిన తర్వాత 4 అవర్స్ తర్వాత మటన్ చూస్తాం. మటన్ బాగా ఉడికిందా లేదా అని చూసుకోండి. మళ్ళా వెనక ప్రాసెస్ మొదలు పెడతాం. అంటే ఇది ఇంకా స్టార్ట్, ఇంకా మొదలు కాల, ఇంకా మెయిన్ ప్రాసెస్ ఉంది ఇంకా ప్రాసెస్. ఇప్పుడు ఇది వచ్చేసి మటన్ బాగా ఉడికిపోయింది. మటన్ తీసేసాము. ఇప్పుడు మటన్ దంచుతున్నాము. దంచుకోవాలి. మారో మారో మటన్ మారో. హే హే యారో యారో సుని యారో కనకం కనకజం. అండ్ ఎవరికైనా చూపించండి రా బాయ్. బాయ్ అదిగో మటన్ వచ్చేసింది. మటన్ ఇప్పుడు వేస్తాం బాయ్. వేసేయి. ఇప్పుడు బాగా నాలగొట్టారు కదా, దాంట్లో ఎముకలు అసలు ఏం రావు. తీసేస్తారు. అది తీసేస్తారు కదా. వేసేయి. బాగా ఉడికింది, బాగా దంచినారు. వేసేయి. అబ్బా వేసుకొని కలిపెట్టుకుంటా ఉండాలన్నా. ఇంకో డీసు వేసుకో. ఒక డీస్ వేసారు, మళ్ళీ ఇంకో డీసు. బా కళ్ళు మంటలు పడుతున్నాయి సామె. అబ్బాయి ఇప్పుడు రవ్వ మటను బాగా దంచి కొట్టిన మటను రవ్వ కలిసిపోయినాయి. ఈ రెండు బాగా కాసేపు ఇంకా బాగా కుట్టుకులాడుతూ ఉండాలి, ఉడకాలన్నమాట. ఏ తిప్పు 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 తిప్పడంలో మజా ఉందిరా. ఏయ్ అది అబ్బాయి మందల అదిగో అట్లా వస్తుంది. ఏ బాయ్ మసాలాలు ఇందాకన్నీ కలిపి మనం చూపించింది మసాలాలు ఇవి వేసి ఆ మసాలాలన్నీ మిక్స్ చేసి వేసేయడమే. అబ్బా అటు చల్లుకోవాలా, ఒక దగ్గర వేయకూడదు. ఒకరి దగ్గర వేయద్దు, చుట్టూరు వేయాలా. ఇదే మెయిన్ మసాలాలు కదా. ఇదే మసాలాలు సీక్రెట్ రెసిపీ. తర్వాత నెయ్యి ఎయ్యి, పోసేయి 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 పొయ్యి, నెయ్యి పొయ్యి. ఏమంతే నా చాలా మళ్ళీ వేస్తాం. మళ్ళీ వేయాలా? మళ్ళీ వేయాలా? మరి వేసుకో. దమ్ వేస్తాను చూడు ఇప్పుడు. ఎందుకంటే ఆ మసాలా ఫ్లేవర్ మొత్తం దిగాల, అందుకని 2 గంటలు పట్టద్ది. అది ఎయ్యి. చుట్టూరు గుడ్డ పెట్టి పైన మూత పెట్టేస్తారు. జాగ్రత్త, లోపల పడిపోతాయేమో. రాయి పెట్టు. అంటే ఆవిరి పోకూడదు. ఆవిరి పోకూడదనా? ఇంక 2 గంటలు వెయిట్ చేయాలా? 2 గంటలు వెయిట్ చేయాలా ఇప్పుడు మీరు?
వెయిట్ చేస్తాం, ఇబ్బంది లేదు. మా ఎవర్స్ కోసం ఎంతసేపు అని వెయిట్ చేస్తా. ఎవర్స్ ఇప్పుడు మూత పెట్టేశారు కాబట్టి దాదాపుగా 2-2.5 గంట పట్టద్ది. ఈ లోపల ఓనర్తో మాట్లాడదాం రండి. ఎవర్స్ అన్న ఓనరు బాయ్తో మాట్లాడదాం. బాయ్, సలాం అలైకుం. ఇస్లాం, ఎలా ఉన్నారు? ఏది అట్టట ఏం సంగతి? హ్యాపీ రంజాన్ ముందుగానే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా థ్యాంక్ యూ. మందలేందంటే రిష్మి కబాబ్ సెంటర్. ఓకే. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుంచి, అంటే నా పిల్ల వయసు అప్పటి నుంచి చూస్తూనే ఉండా. ఓకే. ఒకసారి మన హిస్టరీ గురించి చెప్పండి, మన హోటల్ హిస్టరీ గురించి. ఖచ్చితంగా. నా పేరు సర్దార్ అండి. 2009లో ఈ హోటల్ ఓపెన్ అయింది, ఎస్సీబీ రేష్మి కబాబ్ అనేది. యాక్చువల్లీ వచ్చి మా ఫాదర్ గారిది షేక్ చాన్ బాషా చికెన్ స్టాల్. ఆయన గత 50 సంవత్సరాల నుంచి నెల్లూరులో ఆయన చికెన్ స్టాల్ నడుపుతున్నారు. వాళ్ళ అబ్బాయిని ఆయన తరపున మనకు ఆయన సహకారంతో 2009లో హోటల్ ఓపెన్ చేసాం మేము. ఇప్పుడు దాకా స్టిల్ 2020 దాకా దేవుడి దేవల్ల మా కస్టమర్లు వాళ్ళ రెస్పెక్ట్ వాళ్ళ ఇజ్జత్తో మనం ఈరోజు ఇంత స్టేజ్లో ఉన్నాము. ఇప్పుడు మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అంటే, ఇంతకుముందు అంతా బిర్యానీలు, ఇప్పుడు అంతా బిర్యానీలు. కాకపోతే హలీం అప్పుడు లేదు. అవునండి. ఇప్పుడు హలీం ట్రెండ్. అవునండి. ఇప్పుడు మనం వచ్చి యాక్చువల్లీ మన హోటల్ స్పెషల్ వచ్చి గ్రిల్ చికెన్ కబాబు. 2009లో మనం లైవ్ కిచెన్ అనేది ఒకటి పెట్టాము. అప్పటి నుంచి మనం పెట్టింది ఇప్పుడు దాకా స్టిల్ మమ్మల్ని చూసి ఒక 200 నుంచి 400 హోటళ్ళు ఓపెన్ అయ్యాయి ఈ రోజు దాకా మమ్మల్ని చూసే. కానీ అప్పుడు ఇన్ని హోటల్ లేవు. అవును, అప్పుడు లేవు, కానీ ఇప్పుడు వచ్చినాయి. అవును. అయినా కానీ దాంట్లో కొన్ని ఫ్లాప్ అయ్యాయి, కొన్ని సక్సెస్ అయ్యాయి. దేవుడు మనకి బాగా సహకరించాడు కాబట్టి ఇప్పుడు దాకా స్టిల్ మనం నడుపుతున్నాము. సరే, ఇప్పుడు హలీము ఎప్పుడెప్పుడు ఉంటుంది? పొద్దున్నుంచి నేను ఇదిగో ఆ వంటింట్లో ఉండి ఇదిగో మొత్తం నల్లబడిపోయినా ఆ పొగకి, ఆ సెగకి. అంతే కదండి, అది ఎంత కష్టం అంటే అంత కష్టం ఉంటుంది హలీము. మనకి యాక్చువల్లీ వచ్చి హలీము 4:30 నుంచి స్టార్ట్ అవుద్ది, నైట్ 11 దాకా కంటిన్యూ ఉంటుంది మనకి. మనం హలీం చేసే పద్ధతి కూడా చాలా కష్టంగానే ఉంటుంది. మనం ఉదయాన్నే 5 గంటలకు లేచి ఆ మటన్ తీసుకొని వచ్చి ఆ బాండిలో బట్టీలో వేసి బాగా బాయిల్ చేసి పండిన మీరు చూశారు కదా ఎలా చేశారు. దాని ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలా మొత్తం హైదరాబాద్ నుంచి మన మాస్టర్ 2011 నుంచి మనమే హలీం కూడా పెట్టినాం నెల్లూరులో. ఫస్ట్ 2011 పెట్టాం. ఇప్పుడు దాకా కూడా అలాగే కంటిన్యూ చేస్తున్నాం. ఒకే మాస్టర్ మా యూనుస్ హలీం అని హైదరాబాద్ నుంచి వస్తారు. మన ఇండిగ్రేట్స్ కూడా ఏమేమి ఉన్నాయి ప్రొవిజన్స్ అన్ని హైదరాబాద్ లో బేగం బజార్ నుంచి పర్చేస్ చేస్తాం. దగ్గర ఈ హలీంకి మనం ఖర్చు పెట్టే డబ్బులు 2 నుంచి 2.5 లక్ష దాకా ఉంటుంది. అబ్బా, రోజుకి కాదండి, ఒక నెలకి సరిపోయే సరుకులు కానీ మాస్టర్కి 2.5 లక్ష అంటే ఎంత మనం పెట్టుబడి పెట్టున్నాం మీకు ప్రజలకి తెలియవాళ్ళ. నిజమే. నిన్న వచ్చి చూసా, అంతకుముందు వచ్చి చూసా, జనాలు ఆవురావు తింటుంటారు. ఏంది ఆ రుమాలి రోటీ కొట్టి పెరుక్కొని తింటారు. అవునండి, రుమాలి రోటీలో అదే తందూరి రోటీలో హలీం కానీ తింటే చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, బలం కూడా. కొంతమంది హలీం తినేసిన తర్వాత బిర్యానీలు కూడా తింటుంటారు. వాళ్ళ ఇష్టం అది, వాళ్ళు ఎలా తింటారు వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు తింటా ఉంటారు. అవునండి. కానీ అందరైతే ఇప్పుడు ప్రతిసారి మనం ఎవరు అనుకుంటా ఉంటారు, ఏడకు పోయినా బాగుంది సూపర్గా ఉందని చెప్తాను అనుకుంటారు. అయ్యా, ఇప్పుడు నేను చెప్పట్లా, మన కస్టమర్లే చెప్తారు. చూడండి, ఇక్కడ తినే వాళ్ళ చేతే వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళ ద్వారా మీకు తెలుసు. చూడండి, టేస్ట్ వాళ్ళే చెప్తారు, నేను చెప్పను. హలీం ఇక్కడ తిన్నాను, చాలా బాగుంది, యూనిక్గా ఉంది టేస్ట్ మొత్తం. సో ప్రతి ఒక్కరు వచ్చి నెల్లూరులో రష్మి దాంట్లో ట్రై చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడే హలీం టేస్ట్ చేసాము అండ్ మటన్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. మటన్ బిర్యానీ కూడా చాలా బాగుంది, సూपर अल्हम्दुलिल्लाह बहुत अच्छा है मटन बिरयानी खाने के लिए और जी मांगता है और एक प्लेट खाने के लिए बहुत अच्छा है। इसके पहले हलीम भी खाया था, हलीम भी बहुत मज़ा है। तो कौन तो भी खाने वाले हैं तो ज़रूर है रेकमेंड करने क्या करते तो इधर आके टेस्ट करके जो एक बार तो भी रेशमी कबाब में एक बार तो भी టేస్ట్ చాలా బాగుందండి. మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు, ఈ అబ్బాయి రెగ్యులర్గా వస్తుంటాడంట. ఫర్దర్గా కూడా ఎవరైనా వచ్చి టేస్ట్ చేసి చాలా బాగుంది. ఏమన్నా సంగతి అయితే అన్న ఇంకా చిన్న ఒక రిక్వెస్ట్ చెప్పండి. మనం హోటల్ వాళ్ళం, మనం
నాలాగే చాలా మంది హోటల్స్ వాళ్ళు ఉంటారు. మనం 362 రోజులు ప్రజలకి మనం అంటే సర్వీస్ చేస్తూ ఉంటాం. మనకి ఒక్కరోజు బ్యాడ్ నేమ్ వచ్చినా మన హోటల్ పేర్లు చెడిపోతాయి. సో మనం 362 రోజులు మనం కష్టపడి ప్రజలకి మంచి టేస్ట్ అంతా అందిస్తూ ఉంటాం. ఈ రంజాన్ నెల ఒక్క నెల కోసం మా హోటల్స్ వాళ్ళందరూ మాస్టర్ని తీసుకుని వచ్చి అంత ఖర్చు పెట్టి, ఇప్పుడే నేను చెప్పిన ఇన్ని లక్షలని, అన్ని లక్షలు ఖర్చు పెడతాం. నెలకు ఒకసారి వచ్చి రంజాన్ నెలకి ఒక రోజు వచ్చి, అంటే సంవత్సరం అంతా మేము కష్టపడతాం. సంవత్సరంలో నెలకు ఒక రోజు వాళ్ళు పెడతారు. వాళ్ళు ఎలా ఉంటుందో హలీం వాళ్ళ కాడ తినొద్దని చెప్పటం లేదు, కానీ మీరు తెలుసుకోవాలా ఏది మంచిది ఏది చెడు అనేది. ఒక నెల ఉంటారు, ఒక నెల ఈ నెల తినేస్తారు, అమ్మేస్తారు, ఎలా ఉంటుందో టేస్ట్ తెలియదు. రేపు సంవత్సరం రేపు చూసుకుంటానులే, ప్రజలు ఈరోజు గుర్తుపెట్టుకుంటారు, రేపు మర్చిపోతారు. కానీ మేము 360 రోజులు మా హోటల్స్ అసోసియేషన్ తరపున అందరూ, నేను చెప్తున్నాను కదా, మేము అందరం మీ ప్రజలకి మంచి హలీం అందజేస్తాం. మీరు ఇది మాత్రం మనసులో పెట్టుకోండి, నేను ఏం చెప్పదలుచుకున్నానో మీరు తెలుసుకోండి. సూపర్ అయితే సరే, ఇది వెళ్ళి ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉందంట. అవునండి. ఎవరు 2.5 గంట పైన కావస్తుంది. ఇక్కడ చూస్తే అబ్బా నిలబడలేకున్నాం, సెగలో పొగలు, కానీ ఎచ్చగా బాగుంది. బాయ్ ఇంకా తీస్తున్నా బాయ్. అమ్మా కష్టం అనుకున్నాం, ఇంత కష్టం అనుకోలేదు. ఎత్తు దమ్ము అయిపోయింది. అబ్బా ఎవరు గుమ్మాలేసింది వాసన చూడండి. అబ్బా అదే సంగతి. ఫైనల్ ప్రాసెస్కి వచ్చింది భాయ్. అంటే మసాలా మొత్తం బాగా ఊరింది కాబట్టి అది ఆ టేస్ట్ కోసం. ఆహా అబ్బా అట్లా వస్తుంది అబ్బయ్యా హలీమా. ఇంకా ఏముంది, ఇంకా మెత్తగా వస్తుంది. బాయ్ చెప్పానా, ఇంతకు నుంచి ఎట్టపోయింది గెటప్ప? అదే ఉంటుంది గెట మాస్టర్ అంటే హలీం మాస్టర్ హైదరాబాద్. అదే ఫస్ట్ అంతా వేసుకోవాలా, ఇప్పుడు వేసుకున్నావు, ఇప్పుడు అసోసియేషన్ మాస్టర్ అనిపిస్తున్నావు. రైట్. సరే ఇంకా ఫైనల్ స్టేజ్ ఏంటదే గోట. అదే కదా కొడదాం గిడదాం మనల్ని కొడతారు, ఇంకేంలే. సరే కొడదాం అయితే గోట అయ్యి కొట్టు. గోటా కొడితేనే హలీం కొడితే గోటా కొడితేనే హలీం. గోటా కొడితేనే హలీం కాదు. వేసి కొట్టు. ఏయ్ నాయనా ఏయ్ మార్ వేసుకో. అట్ట కొట్టాలే, ఇట్లా కొట్టాలన్నా. అట్ట కొడితే బాగా నలగద్ది. గోటా కొడితేనే హలీం. కొట్టు కొట్టడం మజా ఉందిరా. దంచవే మేనంత కూతురా, హలీము దంచవే నా గుండెల దరా. దంచు హలీం దంచు వేసుకో హలీం దంచు. బాయ్ వాళ్ళే కొట్టారు బాయ్, మామూలు కొట్లా ఇలాగే కొట్టాలన్నా. అట్ట కొడితేనే హలీం అంటారు. హలీము. సరే ఇప్పుడు మొత్తానికి తీసి ఇంకా బయట వేసుకోవడమే. బయట వేసుకోవాలి, ఇంకా బయట పెట్టుకోవాలడా? బయట పెట్టుకోవాలి. వచ్చే జనాలకి ప్రశాంతంగా పెట్టడమే. పెట్టడం వడ్డీ చాలా బాగా. ఎవర్సో పులిసి గారిపోయింది. ఏకజామున మొదలు పెట్టారు 5 గంటలకి. ఏదేమన్నా కానీ తిన్నంతసేపు పట్టదు. మేకింగ్ చాలా అంటే చాలా కష్టం సామే. రష్మి కబాబ్ సెంటర్లో ఒకటనే కాదు, చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు అనుకోవచ్చు ప్రతి ఒక్కటి బాగుంది సూపర్గా ఉంది అని చెప్తానే ఉంటాం అనుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను చెప్పలా, లోపల తినే వాళ్ళే చెప్పారు అన్నీ బాగుంటాయంట. అది మనల ఈ రంజాన్ మాసంలో ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే హలీం తర్వాత బిర్యానీలు కబాబులు చాలా అంటే చాలా ఉన్నాయి. నాకు మాత్రం నడువు నొప్పి వచ్చేసింది సామె. అది మందల ఇంత కష్టపడి చేసిన దానికన్నా సబ్స్క్రైబ్ చేయండి. మరో మందలతో మళ్ళీ మీ ముందుకు వస్తా. బాయ్ ఫ్రెండ్స్. అమ్మా